ఇప్పుడు రైట్ ఎకో సిస్టమ్ అంటే నేను అంటున్నాను, ఇప్పుడు ఒక దత్తాత్రేయ హొసబళే గారితో లేదా ఒక రామ్ మాధవ్ గారితో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక వడ్డీ విజయసారథి గారు లాంటి వాళ్ళతోటి, ఒక కసిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళతోటి ఎవరైనా మాట్లాడగలరా? వీళ్ళ దగ్గర ఉన్న విద్వత్తు, వీళ్ళ దగ్గర ఉన్న సాహిత్యము, లేకపోతే వాళ్ళకున్న ఎక్స్పోజరు, వాళ్ళు చదివింది 40-50 ఏళ్ల నుంచి వాళ్ళు రీసెర్చ్ చేసి అనేక అంశాలు వాళ్ళు పుస్తకాల రూపంలో తీసుకొస్తూ ఉంటారే. వాళ్ళతో డిబేట్ చేసేద్దాం అంటే నేను ఎగ్జాక్ట్లీ నా క్వశ్చన్ ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే, ఇందాక మీరు ఢిల్లీ ఎలక్షన్స్కి మనం తిరిగి మాట్లాడుతున్నాం కానీ ఓవరాల్గా దేశవ్యాప్తంగా జరుగుతుంది ఏంటంటే, దేశవ్యాప్తంగా లెఫ్ట్ ఎకో సిస్టమ్ వీటన్నిటిని డ్రైవ్ చేస్తోంది. కాంగ్రెస్కి కమ్యూనిస్టులకి పడకపోయినా, కమ్యూనిస్టులకి మమతా బెనర్జీకి పడకపోయినా, మమతా బెనర్జీకి ఇంకో నాయకుడికి పడకపోయినా, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఢిల్లీలో ఎంత పోటీ చేసినా ఏం చేసినా మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలిసే ఉన్న సందర్భాలు అనేకం ఉంటాయి. పంజాబ్లో చూడండి, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పంజాబ్లో పడదు, అసలుకి వాళ్ళిద్దరి మధ్యనే పోటీ. ఇప్పుడు ఢిల్లీలో కూడా అట్లాంటి పోటీ ఉంది అని అంటున్నారు. ఎందుకు అంటే పంజాబ్ లూజ్ అవుతారు కాబట్టి ఈ మాట. బట్ పంజాబ్ ఢిల్లీ పక్కన పెట్టేసి నేషనల్ ఎలక్షన్స్ అనండి, ఇద్దరు ఒకటే, మళ్ళీ కలిసిపోతారు. ఇది ప్రాబ్లం. అంటే వీటన్నిటిని కలుపుతున్నది ఎవరు అనంటే దట్ ఈస్ ద ఎకో సిస్టమ్ కలుపుతోంది. ఆ ఎకో సిస్టమ్ని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు అనంటే ఇంటర్నేషనల్ ఫోర్సెస్ ఉన్నాయి దీంట్లో. అనేక మంది ఎవరైతే ఈరోజు నేషనల్ జాతీయవాద ప్రభుత్వం ఉండకూడదు అనుకునే అనేక సోర్సెస్ ఉంటాయి చూసారా,